ఔటర్ స్పేస్ నుండి వచ్చిన 3i అట్లాస్ కేవలం ఒక కామెటేనా? ఈ అతిథి మన సోలార్ సిస్టంలో ఏం చేయబోతుంది? అసలు ఒక మామూలు కామెట్ మరియు 3i అట్లాస్లో ఉన్న డిఫరెన్సెస్ ఏంటి? ఈ వీడియోలో తెలుసుకుందాం. మన సోలార్ సిస్టమ్ సుమారు 4.6 బిలియన్స్ ఆఫ్ ఇయర్స్ ముందు ఫామ్ అయింది. అప్పట్లో ప్లానెట్స్ ఫామ్ అయ్యాక మిగిలిన డస్ట్, రాక్స్ అండ్ ఫ్రోజన్ గ్యాసెస్తో ఏర్పడ్డ కాస్మిక్ స్నోబాల్సే ఈ కామెట్స్. ఇవి సోలార్ సిస్టంలో ఔటర్ ఎడ్జెస్లో ఉన్న కైపర్ బెల్ట్ అండ్ ఓట్ క్లౌడ్ అనే రీజన్స్లో ఫామ్ అయ్యాయి. సన్కి చాలా దూరంలో ఉండడం వల్ల ఇక్కడ టెంపరేచర్ ఆల్మోస్ట్ -223 డిగ్రీ సెల్సియస్ ఉంటుంది. ప్లానెట్స్ లానే ఈ కామెట్స్ కూడా సన్ చుట్టూ ఆర్బిట్స్లో రివాల్వ్ అవుతూ ఉంటాయి. కొన్నిసార్లు గ్రావిటేషనల్ పుల్ ఆర్ పాసింగ్ స్టార్స్ వల్ల ఈ కామెట్స్ వాటి ఆర్బిట్ నుండి మూవ్ అయ్యి సన్ వైపు ట్రావెల్ చేస్తాయి. ఆ ప్రాసెస్లో సన్ హీట్ వల్ల కామెట్లో ఉన్న ఐస్ మెల్ట్ అయ్యి డస్ట్ అండ్ గ్యాస్ని రిలీజ్ చేస్తుంది. అలానే బ్రైట్నింగ్ ఎఫెక్ట్తో ఒక టెయిల్ లాగా ఫామ్ అవుతుంది. ఇది కామెట్కి ఒక సిగ్నేచర్ లుక్ అని చెప్పొచ్చు. మన సోలార్ సిస్టంలో కొన్ని బిలియన్స్ ఆఫ్ కామెట్స్ ఉన్నప్పటికీ అందులో సుమారుగా 5,000 కామెట్స్ని మాత్రమే సైంటిస్టులు డిస్కవర్ చేశారు. ఇక 3i అట్లాస్ గురించి వస్తే జూలై 1, 2025లో ఈ ఇంటర్స్టెల్లార్ ఆబ్జెక్ట్ని అట్లాస్ అనే ఆస్ట్రనామికల్ సర్వే డిస్కవర్ చేసింది. దీని పేరులో 3i అంటే థర్డ్ ఇంటర్స్టెల్లార్ ఆబ్జెక్ట్ అండ్ అట్లాస్ అంటే ఆస్ట్రాయిడ్ టెరెస్ట్రియల్ ఇంపాక్ట్ లాస్ట్ అలర్ట్ సిస్టమ్. ఈ 3i అట్లాస్ కంటే ముందు 1i ఓమువామువా అండ్ 2i బోరిసోవ్ అనే 2 ఇంటర్స్టెల్లార్ ఆబ్జెక్ట్స్ మన సోలార్ సిస్టంలోకి వచ్చి వెళ్ళాయి. ఈ ఇంటర్స్టెల్లార్ ఆబ్జెక్ట్స్ ఔటర్ స్పేస్లో ఫామ్ అయినప్పటికీ అక్కడ జరిగే ప్లానిటరీ ఇంటరాక్షన్స్ అండ్ పాసింగ్ స్టార్స్ వల్ల ఇవి వెళ్లే దారి మారుతూ ఉంటుంది. ఆ ట్రావెలింగ్ ప్రాసెస్లో మన సోలార్ సిస్టంలోకి వచ్చిన థర్డ్ ఇంటర్స్టెల్లార్ ఆబ్జెక్టే ఈ 3i అట్లాస్. దీని గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలని సైంటిస్టులు గమనించారు. అందులో మొదటిది దీని స్పీడ్. ఇది అప్రాక్సిమేట్లీ 60 km/s మూవ్ అవుతుంది. ఒక టిపికల్ కామెట్ స్పీడ్తో కంపేర్ చేస్తే ఇది ఆల్మోస్ట్ 8 times ఎక్కువ. కామెట్స్ యొక్క ఆర్బిట్ టైప్ ఎలిప్టికల్గా ఉంటుంది, కానీ ఈ 3i అట్లాస్ హైపర్బాలిక్ ఆర్బిట్లో ట్రావెల్ చేస్తుంది. అలానే ఎప్పుడైతే ఒక కామెట్ సన్ దగ్గరలో మూవ్ అవుతుందో దాని టెయిల్ సన్కి ఆపోజిట్లో ఫామ్ అవుతుంది. కానీ ఇక్కడ మాత్రం 3i అట్లాస్ టెయిల్ సన్ వైపే పాయింట్ చేస్తుంది. ఇది గ్రీన్ కలర్ గ్యాస్ని కూడా రిలీజ్ చేయడం సైంటిస్టులు అబ్జర్వ్ చేశారు. సన్ నుండి వచ్చే యూవీ రేడియేషన్ వల్ల 3i అట్లాస్లో ఉన్న కార్బన్ మాలిక్యూల్స్ ఈ గ్యాస్ని ప్రొడ్యూస్ చేస్తున్నాయి. అలానే విజువల్లీ ఎక్కువ బ్రైట్ లేకపోవడం వల్ల దీని ఫార్మేషన్లో డస్ట్ రేషియో కూడా తక్కువ ఉండొచ్చు అని అంచనా. ఎందుకంటే ఏదైనా కామెట్ ఆర్ ఆబ్జెక్ట్లో ఎక్కువ డస్ట్ పార్టికల్స్ ఉంటే అవి సన్లైట్కి మిర్రర్లా రిఫ్లెక్ట్ అయ్యి బ్రైట్గా కనిపిస్తుంది. ఈ 3i అట్లాస్ని జూలై 2025లో డిస్కవర్ చేసినప్పుడే ఇది ఆల్రెడీ జూపిటర్ ఆర్బిట్లో ఎంటర్ అయ్యింది. సో దీన్ని బట్టి ఇది ఎర్లీ 2024లోని మన సోలార్ సిస్టంలోకి ఎంటర్ అయి ఉండొచ్చని సైంటిస్టులు భావిస్తున్నారు. అండ్ 29 అక్టోబర్ 2025లో ఇది సన్కి చాలా దగ్గరగా ట్రావెల్ అయింది. ఆ డిస్టెన్స్ 1.35 ఆస్ట్రోనామికల్ యూనిట్స్, అంటే అప్రాక్సిమేట్గా 203 మిలియన్ కిలోమీటర్స్. దీని వెలాసిటీ అండ్ ఎక్సెంట్రిసిటీని బట్టి ఇది సోలార్ సిస్టమ్ నుండి తిరిగి ఔటర్ స్పేస్లోకి వెళ్ళడానికి అప్రాక్సిమేట్గా ఇంకో 3 years పడుతుందంట. సో అరౌండ్ 2027 అండ్ 2028లో ఇది నెప్ట్యూన్ ఆర్బిట్ నుండి ఔటర్ స్పేస్కి ట్రావెల్ అవుతూ ఉండొచ్చు. ప్రస్తుతానికి ఈ 3i అట్లాస్లో ఎలాంటి బయోలాజికల్ యాక్టివిటీస్ని నోటీస్ చేయనప్పటికీ ఇందులో వాటర్ ఉందని మాత్రం తెలిసింది. అలానే ఇది భూమి దగ్గరలోకి వస్తుంది, కానీ కొలైడ్ అయ్యే ఛాన్స్ లేదు. భూమికి క్లోజెస్ట్ అప్రోచ్ అయ్యే డిస్టెన్స్ 270 మిలియన్ కిలోమీటర్స్. మన సోలార్ సిస్టంలో ఉండే టైం స్పాన్లో ఈ 3i అట్లాస్పై స్టడీ అండ్ రీసెర్చ్ చేయొచ్చని సైంటిస్టులు భావిస్తున్నారు. దీనివల్ల ఔటర్ స్పేస్ గురించి ఎన్నో విషయాలు మనం తెలుసుకోవచ్చు. సో దాట్స్ అబౌట్ 3i అట్లాస్. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే బెల్ ఐకాన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి. అలానే ఈ వీడియోని లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోవద్దు. నేను ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. టిల్ దెన్, టేక్ కేర్ అండ్ థ్యాంక్ యూ.